హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు పెట్టుకోవడానికి ముందుగా 4 ఉల్లిపాయలని 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక అర స్పూన్ మెంతు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. ఇది వేగుతున్న సమయంలోనే పక్కన గుడ్లను కూడా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఇది కాస్త వేగిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసి మరొకసారి కలుపుకొని కూరకు సరిపడా నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇది ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు నుంచి గుజ్జు తీసి అది కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఉడకపెట్టిన గుడ్లను పెంకు తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకుంటే అది కూరలో ఉడికినప్పుడు టేస్ట్ అనేది బాగా పడుతుంది. మీకు నచ్చితే వేయించి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉడకపెట్టిన గుడ్లను ఘాట్లు పెట్టేసి వేసేసుకోండి. ఈ కూర కాస్త దగ్గర పడిన తర్వాత కొత్తిమీర జమ్ముకొని దింపుకుంటే టేస్టీ ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు రెడీ. ఇలా రెడీ అయిన కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులో వాడిన ఉల్లిపాయ ఇంకా మెంతులు మన ఒంటికి చలవ చేస్తుంది. నచ్చిందా? లైక్ చేయండి. ఇలాంటి